అందరికీ నమస్కారం. శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో మనం 4వ పాసురానికి చేరుకున్నాం. ఈ పాసురంలో గోదాదేవి వరుణదేవుణ్ణి శాసిస్తుంది అని అనడం వెనుక అర్థం ఉంది. భగవంతునిపై భక్తునికి పరిపూర్ణమైన భక్తితో కూడిన మాటలు కానీ, ఆలోచనలు కానీ, సంకల్పాలు కానీ పవిత్రంగా ఉండి, కల్మషరహితంగా ఉండి, మాలిన్యమే లేనట్టుగా ఉంటే గనక వారి మాటలను ప్రకృతి ఒక శాసనంలా స్వీకరిస్తుందట. ఇప్పుడు పాసుర విన్నపం చేసుకుని తాత్పర్యం తెలుసుకుందాం. ஆஜிமஜை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆஜிள் புக்கு முகுந்து கொடுவார்த்து ஏறி ஊழி முதல்வன் உருவம்போல் மைக்கரத்து பாளியம் தோளுடை பற்பநாபன் கையில் ஆஜி போல் மின்னி வலம்பரு போல் நின்னதிரிந்து தாழாதே சாரங்க முதைத்த சர்மளை போல் வாழ உலகெனில் பெய்திடாய் நாங்களும் மார்கஜ நீராட మగిళిందు ఏలోరెన్పావాయ్. ఇక్కడ మన గోదామవారు వరుణదేవుడితో ఈ రకంగా అంటోంది. పెద్ద పెద్ద వర్షాలని కురిపించగల ఓ వరుణడా, నీ గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గనీయకు. సముద్రంలో ఉన్న నీరంతా త్రాగు. గర్జించి మీదకు పోయి నీ శరీరాన్ని శ్రీమన్నారాయణమూర్తి శరీరంలాగా నల్లగా చేసుకో. నీ నుంచి వచ్చే మెరుపులు ఆ భగవంతుడి కుడి చేతి యందుండు చక్రమువాగా మెరవాలి. నీ ఉరుములు ఆయన ఎడమ చేతి యందు ఉన్న శంఖములాగా గర్జించినట్లు ఉండాలి. నువ్వు కురిపించే వర్షధారలు ఆయన చేతి యందు ఉన్న విల్లు నుంచి కురిసిన బాణము వలె ఉండాలి. నువ్వు కురిపించు వర్షము వలన లోకములో అందరూ సుఖముగా ఉండాలి. మేమందరూ సంతోషముగా స్నానం చేయటానికి సరిపడినట్లు మంచి వర్షాన్ని కురిపించు అని గోదాదేవి గోపికలతో కలిసి వరుణదేవుణ్ణి ప్రార్థించారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరుమలే శరణం.